మహారాష్ట్రతో పాటుగా జార్ఖండ్‌కి మొత్తం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. మహారాష్ట్రలో నవంబర్ 20వ తారీఖున పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి అంతా జార్ఖండ్‌ని మినహాయిస్తే మొత్తం కూడా మహారాష్ట్ర మీదే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఎందుకు అంటే అక్కడున్న రాజకీయ పరిస్థితులు, తరువాత మొత్తం అక్కడి నుంచే కూడా అంటే ఉల్లిపాయ రాజకీయాలు కానీ, షుగర్ రాజకీయాలు కానీ, కోఆపరేటివ్ సొసైటీల రాజకీయాలు కానీ వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ మహారాష్ట్రలో రాజకీయం అయితే చకాచకా మారుతుంది కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ ఎన్నికలు ఎన్సీపీలోను తరువాత శివసేనలోను చీలిక వచ్చిన తరువాత జరిగే మొదటి అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి అక్కడ అసలైన ఎన్సీపీ ఎవరిది, అసలైన శివసేన ఎవరిది అనే తేల్చే పరిస్థితి అయితే ప్రజలు ఉంది కాబట్టి ఇప్పుడు మొత్తం ఈ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అయితే కీలకంగా మారాయి. ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్తో పాటుగా అటు ఎన్సీపీకి తరువాత మొత్తం శివసేనకి, తర్వాత శివసేన చీలిక వర్గానికి, తరువాత మళ్ళీ ఎన్సీపీ చీలిక వర్గానికి, వీటన్నిటికీ కూడా ఈ మొత్తం ఈ ఆరిటికి కూడా కీలకమైన ఎన్నికలుగానే ఈ మనం చూడొచ్చు. అయితే దీంట్లో ఎలాగైనా సరే మరోమారు అధికారంలోకి రావాలన్న దిశలో ఇక్కడ ఏకనాథ్ షిండే ఆధ్వర్యంలో ఉన్న ఈ మహాయుత కూటమి ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో వ్యూహాన్ని రచిస్తోంది. అక్కడ ఎవరికి ఎన్ని సీట్లు, తర్వాత బీజేపీ ఎక్కువ సీట్లు తీసుకొని మిగతా వాటన్నిటికీ కూడా ఏకనాథ్ షిండే శివసేనకి ఎన్ని ఇస్తుంది, తర్వాత ఎన్సీపీకి అంటే ఇక్కడ పవార్ ఎన్సీపీకి ఎన్ని ఇస్తుంది సీట్లు అనే దాన్ని అట్లుంచితే ముఖ్యంగా మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఒక వ్యూహాన్ని రచించిన అధికార కూటమి ఏదైతే మహాయుతి కూటమి ఏదైతే ఉందో అది ఇప్పుడే ప్రభుత్వంలో ఉండగానే ఎన్నికల షెడ్యూల్కి ముందే అందరికీ ప్రజలకి వరాలు ప్రకటించడం అనేది జరిగింది. దీంట్లో ఇక్కడ చూసినట్టయితే ముఖ్యంగా అంటే రుణమాఫీకి మేము వ్యతిరేకం, కాంగ్రెస్ పార్టీ రుణమాఫీలు అన్ని రాష్ట్రాల్లో కూడా అంటే తెలంగాణ, కర్ణాటకలో రుణమాఫీ హామీలు ఇచ్చి రైతులకి రుణమాఫీ హామీలు ఇచ్చి తీర్చలేదు. ఇవన్నీ కూడా ఎన్నికల ప్రచారంలో మొత్తం హర్యానా ఎన్నికల ప్రచారంలో కూడా ప్రధాని అన్న మాటలు. అదేవిధంగా ఇప్పుడు ఎలాంటి హామీలు ఇస్తారు మహారాష్ట్రలో, ఇవన్నీ కూడా అట్లుంచితే ఎన్నికలకు ముందే, ఎన్నికల షెడ్యూల్కి ముందే మహారాష్ట్రలో ఇక్కడ ఏకనాథ్ షిండే ప్రభుత్వం కూడా మొత్తం 42,800 మంది రైతులకి లబ్ధి చేకూరేలా మొత్తం 132.54 కోట్ల రుణమాఫీ ముందుగానే చేయటం జరిగింది. దానికి కేబినెట్ ఆమోదించడం జరిగింది. దాంతో పాటుగా అక్కడ ముంబైకి వచ్చే టోల్ గేట్లు 5 చోట్ల టోల్ గేట్లో ఫీజు ఎత్తేయటం కూడా జరిగింది, టోల్ ట్యాక్స్ని తీసేయటం జరిగింది. ఇది కూడా ఒక కీలక పరిణామంగా చెప్పచ్చు. అది కాకుండా ఇక్కడ మొత్తం కూడా చూసినట్టయితే బిఎంసి ఎంప్లాయీస్కి దీపావళి బోనస్ని కూడా భారీగా ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తే మొత్తం కూడా ఏ విధంగానైనా సరే మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలని ప్రజల్ని ఏ విధంగానైనా ఆకట్టుకోవాలన్న రీతిలోనే ఏకనాథ్ షిండే ప్రభుత్వం అంటే బీజేపీ నేతృత్వంలోని ఏకనాథ్ షిండే ఆధ్వర్యంలో బీజేపీ కూటమి పార్టీల ప్రభుత్వం అయితే ఈ నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. అయితే ముందుగానే ఇవన్నీ కూడా వరాలు గుప్పించిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అన్ని అమలు చేస్తోంది కాబట్టి, అమలు చేస్తామని కేబినెట్ కూడా ఆమోదించింది కాబట్టి వాటిని ఏ విధంగా ఎన్నికల్లో రిసీవ్ చేసుకుంటారు ప్రజలు అనేది అయితే ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ 2019 నాటి అసెంబ్లీ ఎన్నికలకి తరువాత ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకి పూర్తి స్థాయిలో తేడా ఉంది. ఎందుకు అంటే ఇక్కడ ప్రధానంగా చూసినట్టయితే 2019లో బీజేపీ, శివసేన ఈ రెండు కూడా కలిసి పోటీ చేయటం జరిగింది. కలిసి పోటీ చేసిన తరువాత అక్కడ ముఖ్యమంత్రి పీఠము దగ్గర శివసేనకి బీజేపీకి తేడాలు రావటం, తరువాత ఇక్కడ ఎన్సీపీ కాంగ్రెస్తో కలిసి శివసేన మహావికాస్ అఘాడీగా ఏర్పడి మొత్తం కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం అనేది అప్పుడు చూసాం. అయితే తరువాత చూసినట్టయితే అటు శివసేనలో చీలిక, ఎన్సీపీలో చీలిక, వీటన్నిటితో కలిసి ఈ బీజేపీ పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తరువాత క్రమంలో మొత్తం కూడా ఈ చీలిక వర్గాలనే మొత్తం గుర్తించి అవే అసలైన ఎన్సీపీ, అసలైన శివసేనగా ఎన్నికల సంఘం కూడా గుర్తించడం జరిగింది. అక్కడ స్పీకర్ కూడా గుర్తించాడు. కాబట్టి
ఇప్పుడు ఆ వాతావరణంలో, ఆ రాజకీయ వాతావరణంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి ప్రజలు స్పష్టమైన తీర్పు ఎవరికిస్తారు, అసలైన శివసేన ఎవరిది అని తేలుస్తారు, అసలైన ఎన్సీపీ ఎవరిదని తేలుస్తారు అనేది అయితే ఇప్పుడు చూడాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకి ముందే అన్నీ కూడా అన్ని పార్టీలు కూడా ప్రతివ్యూహాలను అయితే అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ, శరద్ పవారు, తరువాత ఠాకరే, శివసేన ఠాకరే వర్గంతో కలిసి ఈసారి అయితే పోటీ చేసే మొత్తం కూడా అంటే ఇంతకు ముందు కూడా కలిసినా ఈసారి పోటీ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకు అంటే ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో ఆ కూటమికి మంచి మెజార్టీ వచ్చింది. 48 స్థానాల్లో మొత్తం 30 స్థానాలని ఇక్కడ మహావికాస్ అఘాడీ కూటమి అయితే గెలుచుకోవటం పార్లమెంట్ ఎన్నికల్లో జరిగింది. కాబట్టి అధికార కూటమిని ఓడించి పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ సాధించినాయి. కాబట్టి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమకి గెలుపు తథ్యము ఎట్టి పరిస్థితుల్లో కూడా వస్తుంది అనేది అయితే వాళ్ళు ధీమాగా ఉన్నారు. అయితే ఇక్కడ చూసినట్టయితే మొన్నటికి మొన్న జరిగిన హర్యానా ఎన్నికల ఫలితాలని చూస్తే ఇక్కడ బీజేపీలో ఒక ఉత్సాహం వచ్చింది. అదే ఫలితాలు మళ్ళీ మహారాష్ట్రలో కూడా వస్తాయి అనే ధీమా అయితే బీజేపీ కూటమిలో ఉంది. కాబట్టి అక్కడ ఇక్కడ చూసినట్టయితే హర్యానా ఎన్నికల దృష్టితో చూస్తే బీజేపీలో హుషారుంది. తరువాత ఈ హర్యానా ఎన్నికల్లో జరిగిన తప్పు ఏదైతే ఉందో ఆ అన్ని పార్టీలని కలుపుకొని పోవటం, సీట్ షేరింగ్ సరిగ్గా లేకపోవటం, వీటన్నిటి వల్ల ఇండియా కూటమి అదే కాంగ్రెస్ కూటమి దెబ్బతింటం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా ఏం లేకుండా శివసేన ఠాకరే వర్గంతోనూ, తరువాత ఎన్సీపీ శరద్ పవార్ వర్గంతోనూ మొత్తం కూడా పూర్తి స్థాయిలో కలిసి సీట్ల షేరింగ్ కానీ ఇవన్నీ కూడా ఐకమత్యంగా యునైటెడ్ మేనిఫెస్టోని తీసుకురావటం, వీటన్నిటిలో కూడా కాంగ్రెస్ నాయకులు అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒక చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఆ దిశగానే ఇంకా ఎలాంటి హామీలు ఇస్తారు అంటే ఈ ఉచిత హామీలు ఈ మధ్య కాలంలో అన్నీ కూడా ఉచిత హామీలను ఇచ్చి సూపర్ 6, సూపర్ 7 లాగా ఈ మొత్తం కూడా అంటే 6 గ్యారంటీలు 7 గ్యారంటీలు అని ప్రచారం చేస్తూ హర్యానాలోను కానీ అటు కర్ణాటక నుంచి మొదలు పెడితే కర్ణాటక, తెలంగాణ, హర్యానా వీటన్నిటిలో కూడా కాంగ్రెస్ హామీలు ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇప్పుడు 8 గ్యారంటీల హామీ ఇచ్చి కూడా మహారాష్ట్రలో గెలవటానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో ఈ ఎన్నికలైతే 2 పార్టీలకి అంటే 2 కూటములకి కూడా కీలకంగా మారాయి. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఎన్సీపీ లీడర్ సిద్దికీ హత్య తరువాత ఇక్కడ శాంతి భద్రతల అంశం కూడా ఈ ఎన్నికల్లో ఒక ప్రధాన ప్రశాస్తంగా కూడా మారింది. కాబట్టి దీంట్లో ఎవరిని ప్రజలు ఎన్నుకుంటారు, ఈ బీజేపీ ఏ మేరకు ప్రజల విశ్వాసాన్ని పొందుతుంది అనేది అయితే ఇప్పుడు కీలకంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కూటమికి అంటే ఇప్పుడు అధికార కూటమికి పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు తక్కువ రావడానికి కారణం ఏదైతే ఉందో అది ముఖ్యంగా వెనుకబడిన కులాలు ఈ బీజేపీ వెంట రాకపోవటం అనే దాన్ని గ్రహించడం జరిగింది. అదే ఫార్ములాని హర్యానా ఎన్నికల్లోనూ కూడా మంచి ఆ ఈక్వేషన్ని అమలు చేశారు కాబట్టే అక్కడ బీజేపీ మళ్ళీ విజయం సాధించగలిగింది. అదే దాన్ని వెనుకబడిన తరగతులు కానీ ఈబీసీ వీటన్నిటినీ కూడా దగ్గర చేర్చుకోవటానికి ఇప్పటి నుంచే కూడా మహారాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. దాంట్లో భాగంగానే రాష్ట్ర షెడ్యూల్ కులాల కమిషన్కి రాజ్యాంగ హోదా కల్పిస్తూ కేబినెట్ అయితే కీలకమైన నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా మొత్తం ఈ బీసీలకు సంబంధించి ఈ క్రీమిలేయర్ దాన్ని మొత్తం ఈ ఆదాయ పరిమితి ఏదైతే ఉందో దానిని 8 లక్షల నుంచి 15 లక్షలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఈ షిండే ప్రభుత్వం లేఖ రాయటం కూడా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంటే ఏంటంటే అటు బీసీ వర్గాలని తర్వాత ఎస్సీ ఎస్టీ అన్నిటినీ కూడా అంటే కింద స్థాయి అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని తన కూటమి వెంట నడిచే విధంగా కూడా ఈ ప్రయత్నాలు చేయటం జరిగింది. కాబట్టి లోక్సభ ఎన్నికల్లో ఈ రిజర్వేషన్లో అంటే ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అఖండ మెజార్టీతో ఎన్డీఏ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు అంటూ అప్పట్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అయితే ప్రచారం చేయడం జరిగింది. ఆ ప్రచారం కొంత వాటికేసి మొగ్గు చూపారు కాబట్టే మహారాష్ట్రలో రెండింటికి కూడా అంటే అప్పటి ఎన్డీఏ కూటమికి పూర్తి స్థాయిలో సీట్లు రాకుండా పోయాయి. కాబట్టి ఇప్పుడు
ఈ ఏవైతే ఉన్నాయో బీసీ వర్గాలు గానీ, ఎస్సీ వర్గాలు గానీ వీళ్ళందరినీ గూడా దరి చేర్చుకునే క్రమంలోనే ఇప్పుడు రాష్ట్ర షెడ్యూల్ కులాల కమిషన్‌కి రాజ్యాంగ హోదా కల్పించే క్రమం గానీ, తర్వాత క్రిమిలేయర్‌ని మొత్తం ఆదాయ పరిమితిని పెంచటం గానీ, వీటన్నిటిని గూడా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళే పరిస్థితిలోనే ఏకనాథ్ షిండే ప్రభుత్వం ఉంది. అయితే బీజేపీకి తరువాత ఈ ఏకనాథ్ షిండే వర్గం శివసేనకి, తర్వాత మామూలుగా ఎన్‌సీపీకి వీటి మధ్యలో ఎలాంటి ఎన్నిక అంటే ఈ ఎన్నికల పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు ఏ విధంగా జరుగుతుంది అనే దాని మీదైతే ఇప్పుడు ప్రధానమైన రాజకీయం ఆధారపడి ఉంది. ఎందుకు అంటే ఇక్కడ ఎన్‌సీపీని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది బీజేపీ అనే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఏకనాథ్ షిండేకి ఎన్ని సీట్లు ఇస్తారు, ఆ వర్గానికి ఎన్ని సీట్లు ఇస్తారు అనేది కూడా అనుమానంగా ఉంది. కాబట్టి ప్రధానంగా ఒక తామే ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజార్టీతో గెలవాలి, సింగిల్ మెజార్టీతో గెలవాలి అనే వ్యూహం ప్రకారమే బీజేపీ నేతలు అడుగేస్తున్నారనే ఒక ఊహాగానాలు కానీ ఇప్పుడే పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ రెండింటినీ కూడా ఎన్‌సీపీని, శివసేనని రెండింటినీ కూడా కలుపుకొని ఏ విధంగా బీజేపీ ముందుకెళ్తుంది అనేదైతే ఇప్పుడు తేలాల్సిన అంశంగా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ శివసేన ఠాకరే వర్గానికి కానీ, తర్వాత శరద్ పవార్ ఎన్‌సీపీ శరద్ పవార్ వర్గానికి కానీ ఎన్ని సీట్లు ఇస్తుంది, ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది కూడా కీలకంగా ఉంది. ఏదైనా సరే అన్నిటిని కూడా అన్ని వర్గాలని కూడా మొత్తం దారిలోకి తెచ్చుకొని ఈ రెండు కూటములు ఎలా వ్యవహరిస్తాయనేదైతే చూడాలి. దాంట్లో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మహారాష్ట్ర ఎన్నికలైతే అందరికీ కూడా పూర్తి స్థాయి అటెన్షన్‌ని సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు.